రాజు గారు. హలో అండి. సో గుమ్మగుమ్మల్లో మీరు ఏం చేస్తారని మన ఆడియన్స్ అందరూ వెయిటింగ్. సో ఏం రెసిపీతో రెడీగా ఉన్నారు? అంటే ఎక్కువగా మనం రెస్టారెంట్ లో అలా వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం చిల్లీ పన్నీర్ అని చెప్పేసి. ఓకే, సో అది కొంచెం ఈజీ మెథడ్ లో చేసుకునేది నేను ఈరోజు చూపిస్తున్నాను. ఓకే, చిల్లీ పన్నీర్ అండి. ఓకే మరి చిల్లీ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం పన్నీర్ ముక్కల్ని కొంచెం ఒక బ్యాటర్ తయారు చేసేసి సో వాటి ముందుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో కాబట్టి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో ఇక్కడ డీప్ ఫ్రైకి ఇది వాడుతున్నాం మనం. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు, అలాగే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా తక్కువగా నూనెను అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో మనకి ఐటమ్స్ అన్ని కూడా లైట్ గా అనిపిస్తాయి. yes అండి. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. బ్యాటర్ రెడీ చేస్తున్నాండి. ఓకే. సో మైదా అండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే. సో సీజనింగ్, లైట్గా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి. సో ఫస్ట్ మనం పన్నీర్ బజ్జీలు వేసుకోవాలన్నమాట. అలాంటివి బజ్జీ అనగానే మళ్ళీ శనగపిండి అనుకుంటానేమో, కాదు, మైదా ఇంకా కార్న్ ఫ్లోర్. కొంచెం వెరైటీ కాంబినేషన్ లో తినాలంటే హ్యాపీగా చపాతీ లాంటి వాటిలో కూడా అలా ఒక్కొక్క పన్నీర్ ముక్క పెట్టుకుని తినేసేయచ్చు. అలా తినే వాళ్ళు కూడా ఉన్నారు ఆబ్వియస్ గా. ఓకే, సో వీటిలో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఫ్రెష్ గా ఉంటే బాగుంటాయి. ఒకసారి కొంచెం లైట్ గా, మరీ ఎక్కువ ఇది కాకుండా హార్డ్గా కాకుండా విరిగిపోతాయి కదా. సో ఒక్కొక్కటిగా, సో కొంచెం స్లో ఫైర్ లో వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఎక్కువ హై ఫ్లేమ్ లో వేస్తుంటే మనకి పన్నీర్ ఒక్కొక్కసారి కొంచెం గట్టిపడి స్పాంజ్ లా కూడా అయిపోతుంది. సో ఇవన్నీ ఇలా వేసుకుని వేయించుకుంటే మనం నెక్స్ట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా రాజు గారు. ఎస్ అండి. ఓకే, అయితే మరి మేము చిట్కా చూసేస్తాం, మీరు వేస్తూ ఉంటారా? ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మన సెలబ్రేషన్స్ ఏవైనా కానివ్వండి, ఆ కేక్ లేనిదే, కేక్ కటింగ్ జరగందే దానికి ఆ అందం ఉండట్లేదు, ఆ ఆనందం ఉండట్లేదు. అంతగా కేక్ అనేది మన సెలబ్రేషన్స్లో ఒక భాగం అయిపోయింది. మరి కేక్ ఇంట్లో తయారు చేసుకున్నా లేదా బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఆ ఎగ్ వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, అందులో కొద్దిగా తేనె కలుపుకున్నట్లయితే ఎగ్ వాసన రాకుండా ఉంటుంది, కేక్ మరింత టేస్టీగా ఉంటుంది, మన ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో పన్నీర్ కూడా చక్కగా వేగుతూ ఉంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి రాజు గారు, కొంచెం లైట్ గా అండి, మరి ఎక్కువ ఏమీ మనకి ఇట్లా బ్రౌన్ అవ్వక్కర్లేదు. మరి బ్రౌన్ అవ్వక్కర్లేదు. ఓకే, లైట్ గా చేంజ్ అయితే సరిపోతుంది. సో బేసిక్ గా ఈ చైనీస్ ఐటమ్స్ లో వాటికి కలర్ ఆ సాసెస్ వల్ల వస్తుందేమో కదా. ఎస్. ఓకే, ఇంకా కొద్దిగా కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు మనం. ఓకే. సో ఈ లోపు మనం ఇది అటు మార్చేసి నెక్స్ట్ ఆ గ్రేవీ అనేది కూడా చేసేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. సో ఆల్రెడీ మనం ఒక డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా పోపు లాంటిది వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటే బెటర్ ఇక్కడ మనం. సో ఇక్కడ ఎలాగో మన కుక్ అయ్యేవి కూడా అంటే ఆయిల్ లో వేగాలి అన్న పర్టికులర్ థింగ్స్ కూడా ఏం లేదు. మెయిన్ డిష్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతుందో మనం ఇక్కడ దాన్ని ప్రిపేర్ చేసేస్తున్నాం. కొద్దిగా తరిగిన అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లి, చిల్లీస్ అండి. సో ఇంకా ఫైన్ గా కావాల్స్తే సేమ్ మనం ఇలా అల్లం వెల్లుల్లి చేసుకుంటే ఇంకా ఫైన్ గా కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో కొంచెం అలా కనిపిస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. సో చిల్లీ పన్నీర్ కదా మనకి. ఎస్. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం మనకు హాట్ గా ఉంటుంది. ఓకే. సో స్పైసీగా తినే వాళ్ళకి ఈ డిష్ బాగా నచ్చుతుంది. ప్లస్ మనకు కొన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, కొంచెం సీజనల్ గా కూడా డిష్లు తీసుకుంటే మనకు చలికాలం ఆల్రెడీ అంటే కొంచెం స్టార్ట్ అయిపోయింది అలా ఉంది. సో ఇలాంటి డిష్లు బాగుంటాయండి ఈ సీజన్ కి మనకి. ప్లస్ రైనీలో కూడా. సో కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్ వాడుతున్నాను నేను. సో దీంట్లో కాస్త కొంచెం క్యాప్సికో సాస్ కూడా దొరుకుతుంది మనకి.
టొబాస్కో టొబాస్కో అంటే కొంచెం మరి చాలా ఇదిగా ఉంటుంది, చూసి వేసుకోవాలి. స్పైసీగా అది కొంచెం అది తెలిసిన వాళ్ళు వీటిలాగా వేసుకుంటే కష్టం. డ్రాప్స్ జస్ట్ డ్రాప్స్. సో కొంచెం మరి కొద్దిగా స్వీట్నింగ్ ఉంటే కూడా బాగుంటుందని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఓకే, దీంట్లోనే సీజనింగ్ ఇక్కడ, ఎందుకంటే సాస్లలో కూడా మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ మనం అది వేసుకుంటే కొంచెం చూసి వేసుకోవాలి. మిరియాల పొడి అది తీసేసుకున్నాను. సో ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాం కదండి మేము, కాబట్టి ఈ పన్నీర్ ముక్కలు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోలేదు. సో లైట్గా ఉన్నాయి చూస్తుంటే కూడా. ఓకే, సో ఇవి రెడీ కదా రాజు గారు? రెడీ అండి. సో ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, కొంచెం నేను గ్రేవీలా చేస్తానండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం థిక్నింగ్ కొరకు కొద్దిగా వాటర్ ఇస్తారా? కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్తో. సో ఈ పన్నీర్ ముక్కలు మనం ఫైనల్ గా యాడ్ చేసుకుంటాం. ఫైనల్ గా యాడ్ చేసేసుకోవడం, డిష్ తీసేసుకున్న తర్వాత దాంట్లోనే వేస్తాం. కొంచెం అది ఆ సాసెస్ అన్ని కూడా కొంచెం అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఓకే, అలాగే కార్న్ఫ్లోర్ అండి. ఓకే, ఓకే, పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తారా? పైన మొత్తం ఇలా కోటింగ్ లా వచ్చేసింది కదా, సో ఆ వేడికి దీనికి ఈ గ్రేవీ అంతా కూడా బాగా పట్టేస్తుందండి. సో ఎక్కువ మరగాల్సిన అక్కర్లేదు మళ్ళీ. ఓకే, సో ఎలాగో అంటే మరి ఎక్కువ ఇదైనా కూడా మళ్ళీ మనకి ఆ పైన ఇదంతా ఊడిపోతుంది, లేయర్ అంతా ఊడిపోయి మనకి ఆ పన్నీరు బయటకు వచ్చేస్తుంది, తినేటప్పుడు మనకి అంత టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాం. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే, చిల్లీ పన్నీర్ రెడీ అండి. వావ్, సో ఇలా చూస్తే వేడివేడిగా అసలు మనకి చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. సో చూసారు కదండి, వేడివేడిగా చిల్లీ పన్నీర్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ పన్నీర్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. కొంచెం స్పైసీగా ఆ సాసెస్, ఆ టేస్ట్ అంటే బేసిక్గా మనకి ఆ వెట్ గ్రేవీ ఉంది కదా, అది అలా గొంతు దిగుతుంటే అది బాగా తెలుస్తుంది, అది తెలుస్తుంది. ఆ ఘాటు, అల్లం, వెల్లుల్లి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కొంచెం చిల్లీ సాస్ అన్ని వేసాం కదా, కొంచెం స్పైసీగా ఉంది. పన్నీర్ కూడా బాగా పీల్చుకుంది, అంటే ఆ మైదానే కదా సాఫ్ట్ అయిపోతుంది మనకి కదా, దానికంతా బాగా పట్టేసింది. బాగుంది టేస్టీగా. ఇది మనం అంటే స్నాక్ లో చేసుకున్నా బాగుంటుంది, ఇట్లా గ్రేవీ టైప్ లో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నూడిల్స్ లోకి కానీ లేదా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా డిష్ తయారు చేసుకుంటే బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. సో చూసారు కదండి, చిల్లీ పన్నీర్ చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉల్లిపాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కంట్లో నీళ్లు రావడం, చేతులు వాసన రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. మరి కంట్లో నీళ్ళ విషయం పక్కన పెడితే చేతులు వాసన రాకుండా ఉండాలి అంటే చేతులకి ముందుగా కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే చేతులు స్మెల్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి మీరు కూడా నోట్ చేసేసుకోండి. గుమగుమల్లో ఆలు చన్నా మసాలా, బంగాళదుంపలు, కాబూలి శనగలు, టొమాటో, మసాలా దినుసులు ముఖ్యంగా కావాల్సినవి. మధుర మమకారంలో డ్రై ఫ్రూట్స్, కోకోనట్ బర్ఫీ, ఎండు కొబ్బరి పొడి, మిల్క్ పౌడర్, నెయ్యి ముఖ్యంగా కావాల్సినవి. స్టఫ్డ్ మిర్చి, బజ్జీ మిరపకాయలు, శనగపిండి, తురిమిన చీజ్, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. జస్ట్ మినిట్ లో అరటి వామాకు కట్లెట్, అరటికాయలు, వామాకులు, జీలకర్ర, నిమ్మరసం సిద్ధం చేసుకోండి. మీ అభిరుచి
అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.